అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం చాలా తమాషాగా ఉంది. ఏమిటంటే వరుసగా 6 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు. అందులో వరుసగా శని, రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు వరుసగా నిలబడ్డారు మనకి లైన్లో. మిగతా 3 గ్రహాలు వచ్చేసి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి చాలా రేర్గా గ్రహస్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఈసారి మనకి బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి రావటం వల్ల ప్రత్యేకమైనటువంటి మార్పులు ప్రతి రాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ మనకి 7 నక్షత్రాలు కనిపించబోతున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు చదివి బాగా వినిపిస్తాను. 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేస్తాను. పరిహారాలు కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో నేను వాయిస్ రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు కూడా చెప్తానని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 8వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా ఎంతో శుభాలు జరిగేటువంటి రోజులు మన ముందే ఉన్నాయి. ఈ గత కాలంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన మిథున రాశి వాళ్ళు ఇప్పుడు చాలా సంతృప్తికరంగా తమ యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అటువంటి సమయం వచ్చింది. మానసిక ఉల్లాసాన్ని కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. విందులు, వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. ఈ వారంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కొనటానికి ఎంతో అనుకూలతని కలిగి ఉండి లావాదేవీల్లో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. మిథున రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ టైం నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళ జాతకాల్లో ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. కుటుంబ సంతోషం కొరకు అన్ని రకాలుగా పాటుపడతారు. చదువుల విషయంలో పిల్లలకి బాగా ప్రోత్సాహాన్ని ఇస్తారు. వాళ్ళతో బాగా చదువు కోసం గడుపుతారని కూడా మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. బంధువులతో, స్నేహితులతో పెద్ద పెద్ద విరోధాలు లేకుండా ఎక్కడిదక్కడ తుంచేసి ఎక్కడిదక్కడ క్లోజ్ చేసుకుంటే మనకు ప్రశాంతత అనేది ఉంటుంది. లేదా దానివల్ల డిస్టర్బెన్స్ అనేది మన లైఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధువులతో, స్నేహితులతో ఎక్కువగా వ్యవహారం చేయబాకండి. పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క భవిష్యత్తే ముఖ్యంగా పెట్టుకుంటారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవాలని చెప్పి ప్రణాళికలు రచిస్తారు. వాళ్ళ చదువు కోసం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. తెలివైన నిర్ణయాలన్నీ తీసుకుంటారని చెప్పి కూడా ఈ వారం మనం చాలా గొప్పగా చెప్పవచ్చు. ఆరోగ్యం అన్ని రకాలుగా జాగ్రత్త చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడిని ఒత్తిడిగా తీసుకోకుండా జనరల్గా తీసుకుంటే దానంత గొప్ప విషయం మరొకట్లేదు. వైవాహిక జీవితం పెద్ద ఇబ్బంది ఉండదు. భర్త డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, లేదా భార్య డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి. అది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇబ్బంది రాదు. రాబోయే రోజులన్నీ చాలా బాగుంటాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అంతగా పనికిరాదు. ప్రేమికులకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. దూరంగా ఉన్న భార్యాభర్తలు అప్పుడే కలుసుకునే అవకాశాలు తక్కువ. అదృష్టం విషయానికి వస్తే మంచి అదృష్టం ఉంది. పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, అత్తామామల ఆశీస్సులతో ఆస్తిపాస్తుల పంపకాలు, వాళ్ళతో రావాల్సినటువంటి ఆదాయాలని బాగా పుష్కలంగా వస్తాయని చెప్పి చెప్పొచ్చు.
ఉద్యోగరీత్యా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంచెం అసంతృప్తి అనేది ప్రతి మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఏ మిథున రాశి వాళ్ళైనా సరే నాకు చాలా బాగుంది అని చెప్పగలిగితే రియల్లీ చాలా గ్రేట్. అది వాళ్ళ జాతక మహిమ అని చెప్పాలి. ఉద్యోగంలో మీ ప్రతిభ, మీ గొప్పతనం, మీ ఆలోచన ఎంతో బాగున్నప్పటికీ అనుకున్నంతగా మనకి సపోర్ట్ లేదేమో అనే చిన్న ఆలోచన. కానీ ఉద్యోగాలు మారడానికి ఏమాత్రం అనుకూలత లేదు. ఇంకా ఒక 3 నెలల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంలో గుర్తింపు, రాణింపులన్నీ కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అంతా తొలగిపోయి చాలా బాగుంటారు. వ్యాపారం మంచి పొజిషన్లో వెళ్తుంది. కానీ కొన్నిసార్లు మన అతి తెలివి వల్ల మనం వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారం బాగా జరగాలి అంటే ఓపిక ఉండాలి, నిదానం ఉండాలి, ప్రశాంతంగా చేయండి, ఖచ్చితంగా లాభాల బాటలో వెళ్తారు అని చెప్పడం జరుగుతుంది. ఖర్చులు బీభత్సంగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. రూపాయి అనుకున్న చోట్ల 100 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆలోచించి ఒక్కొక్క రూపాయి విషయంలో ఖర్చు పెట్టండి. మిథున్ రాశి అంటే మనకు మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. బుధగ్రహం అధిపతి కాబట్టి బుధుడికి ఏ ఏ దశలు కలిసి రావు అని అంటే చంద్ర మహాదశ కలిసి రాదు, సూర్య మహాదశ అస్సలే కలిసి రాదు, అస్సలు కలిసి రాదు సూర్య మహాదశ. అలాగే అది ఇప్పట్లో రాదు, చివరిలో ఎప్పుడో వస్తుంది మీకు. మీ దశలు స్టార్ట్ అయ్యేదే మంగళ దశతో స్టార్ట్ అయింది. మంగళ దశ అస్సలు మంచిది కాదు ఈ రాశి వాళ్ళకి. మంగళ దశ మంచిది కాదు. అలాగే రాహు దశ పర్వాలేదు. గురు మహాదశ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వాళ్ళకి శుక్ర మహాదశ అర్ధ శుభాన్ని ఇస్తుంది. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మంచి దశ బాగుంటుంది శుక్ర మహాదశ. అలాగే శని మహాదశ కూడా అర్ధశుభాన్ని ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి సంపూర్ణంగా గొప్పగా ఈ దశ ఉండడం ఏదైనా ఉంది అంటే అది చాలా వరకు బుధ మహాదశ చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏ ఏ దశలు జరుగుతున్నాయి, ఆ దశల ప్రభావం ఎలా ఉంది, రాశి పరంగా మనకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఇవన్నీ కూడా బుధగ్రహం వాళ్ళకి సంబంధించినటువంటిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చంద్రుడు పర్వాలేదు, సూర్యుడు అస్సలు పనికిరాడు, శుక్రుడు అర్ధశుభుడు, కుజుడు పరమశత్రువు, గురువు మేలు చేస్తాడు కానీ రాశి స్వభావంగా పనికిరాడు, శని కూడా అర్ధశుభుడు. ఇలాగా జాతకాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.